4 రోజుల క్రితం పరవాడ సినర్జీస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ సినర్జీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. చికిత్స పొందుతున్న వారిలో 3 మృతి చెందారు. శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఈ రోజు ఉదయం మృతి చెందారు. నిన్న రాత్రి జార్ఖండ్కు చెందిన లాల్ సింగ్ మృతి చెందారు. అదేవిధంగా చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి ఎసెన్షియా ప్రమాదంపై ఇవాళ రాష్ట్ర స్థాయి హై లెవెల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పరిశ్రమలలో ఏం జరిగింది, లోపాలేంటి అనే అంశాలపై కమిటీ విచారించనున్నారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినట్లు తేలినా శిక్షిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇక మరింత సమాచారం ఈ జరిగిన ఘటనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, మరోవైపు హై లెవెల్ కమిటీ నివేదిక ఈరోజు ఇస్తారని, దాని ద్వారా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని తెలుస్తుంది. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారిలో మృతుల సంఖ్య పెరుగుతోంది, చికిత్స పొందుతూ క్రమేపీ మృతుల సంఖ్య పెరుగుతోంది అని కూడా చెబుతున్నారు. వివరాలేంటి? థ్యాంక్ యూ సంతోష్ని. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎసెన్షియా కంపెనీ ప్రమాదం, ఆ తర్వాత సుమారుగా 17 మంది ఒకే రోజు చనిపోయిన తర్వాత మరొకరు ఆ తర్వాత రోజు ట్రీట్మెంట్ పొందుతూ వైద్యం పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఆ తర్వాత రోజు కూడా మరొక కంపెనీలో మరో ప్రమాదం జరగడం, ఆ ప్రమాదం రోజు వాళ్ళంతా గాయపడడం, వాళ్ళు ఆ రోజు ఒకరు మృతి చెందినప్పటికీ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున సుమారుగా 4:30 ప్రాంతంలో మరొక 3 మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఇవన్నీ పక్కన పెడితే వీటికి సంబంధించి ఎసెన్షియా ప్రమాదంపై ఇవాళ రాష్ట్ర స్థాయి ఎవిడెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే పరిశ్రమలో ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, లోపాలు ఏంటి అనే అంశంపై కొంత కమిటీ విచారించే అవకాశం ఉన్నట్లుగా అయితే కొంత సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా నివేదిక వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినట్లు తేలినా కూడా శిక్షిస్తామంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. తప్పితే ఈ కమిటీ ఎవరు నియమించారు, ఎప్పుడు ఈ కమిటీ ఎక్కడ పరిశీలన చేస్తుందనే విషయం అయితే అధికార ప్రకటన అయితే ఎక్కడ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రకటన రిలీజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఒక జీవో కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సర్క్యులేషన్ కానీ ఒకటి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ ఒక కొంత సమాచారం మాత్రం ఏంటంటే అయితే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ పూర్తి స్థాయిలో కంపెనీలో జరిగినటువంటి ఆ రోజు ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగింది, ఎవరు గోప్యం వల్ల అంటే ఎవరో జాప్యం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది ఆ విషయంపై అయితే కొంత ఆరా తీసే అవకాశం ఉంది. వచ్చినా ఒకవేళ నేరుగా వాళ్ళు ఎవరితో మీడియాతో కానీ ఇటు లోకల్ అధికారులతో కూడా ఎవరితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కమిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతే ఆ తర్వాత దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు ఈ కమిటీకి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే కనుక గతంలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది, ఎవరు తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనే అంశంపై అయితే కమిటీ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే పరిశ్రమల్లో జరిగినటువంటి ఈ లోపాలు అనే అంశంపై అయితే ఈ కమిటీ విచారణ అయితే పూర్తి స్థాయిలో చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించినట్లుగా అయితే కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నివేదిక వచ్చిన తర్వాత ఈ కమిటీ ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన విషయాల్లో ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించామంటూ ఖచ్చితంగా ఆ కంపెనీ మేనేజ్మెంట్ మే కానీ లేదా అక్కడ జరిగినటువంటి ఎవరైతే వర్కర్స్ వల్ల ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత అప్పుడు పరిణామాలు కొద్దిగా దారుణంగానే ఉంటాయంటూ కూడా కొంత సమాచారం అయితే సంతోషం. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.